కొండమ్మ దగ్గర 5 లక్షలు తీసుకుని సిటీకి వెళ్ళిపోతా. రే మళ్ళీ వస్తాను రా. కొండమ్మ, డబ్బాశ పెట్టి శంకుబావుని పిలిపిస్తున్నాం. ఏదైనా తేడా వచ్చిందంటే నీ జీవితం పాడైపోతుంది. అలా ఏం కాదులే పున్నమి, నేను చూసుకుంటాను. చింపితే చిరిగిపోయే పేపర్లతో తెంపినా తెగిపోని బంధాన్ని తెంచాలనుకోవడం మీ మూర్ఖత్వం. నన్ను వకీల్ సాబ్ని ఈ పేపర్లతో మీరు విడదీయాలి అనుకున్నారు. ఎప్పటికైనా సరే మమ్మల్ని విడదీయడం మీకు కాదు కదా, ఎవ్వరి వల్ల కాదు. లక్ష్మి, ఆ పున్నమిని ఆపి ఏం మాట్లాడావు? విడాకులు ఇవ్వమని అడిగాను. మరి పున్నమి ఏముంది? చావనైనా చస్తాను కానీ విడాకులు మాత్రం ఇవ్వడం కుదరదు అని చెప్పింది. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. అది మోసం చేసి పెళ్లి చేసుకుంది కాబట్టి మనం న్యాయంగా వెళ్లాల్సిన అవసరం లేదు అనిపించింది. నేనే ఏదో ఒకటి చేసి పృథ్వీని ఒప్పిస్తాను. వాళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం. కానీ ఈ విషయం మహాదేవి గారికి, శివదేవ్ బాబు గారికి అస్సలు తెలియకుండా జరిగిపోవాలి. అవును, ఆలస్యం చేయకుండా రేపే చేసేద్దాం. ఎక్కువ రోజులు ఆలస్యం చేసినా పృథ్వీ మనసు మారిపోవచ్చు. లేదంటే అత్తయ్య గారు, బావగారు, పృథ్వీ పున్నమి వల్ల ఒకటైపోవచ్చు. లక్ష్మి, రేపు అత్తయ్య బావగారు గురువుగారి దగ్గరకు వెళ్తున్నారు. వాళ్ళిద్దరూ తిరిగి వచ్చేలోపు పెళ్లి జరిగిపోవాలి. నమస్తే మేడం. పెళ్లి ఆల్బమ్ తీసుకొచ్చాను. వీటి కోసమే కళ్ళు కాయలు కాసేలాగా వెయిట్ చేస్తున్నాను. మనీ పే చేస్తారా మేడం? పంపిస్తాను, మీరు వెళ్ళండి. ఓకే మేడం. పున్నమికి పృథ్వీకి పెళ్ళైనట్టు సాక్ష్యాలు ఉండకూడదు. ఒకవేళ పున్నమి కోర్టుకు వెళ్ళినా నిరూపించడానికి సాక్ష్యాలుండకూడదు. అంటే ఏం చేయాలి? పృథ్వీ పున్నమిలకి పెళ్ళయింది అని చెప్పడానికి ఉన్న ఏకైక ఆధారం అగ్నికి ఆహుతైపోయింది, బూడిదైపోయింది. ఇంకా దేవుడే దిగొచ్చిన పృథ్వీ జాబిల్లల పెళ్లి ఆపలేడు. లక్ష్మి, ఇంతకీ పృథ్వీని మీరు ఒప్పించగలరా? తప్పకుండా ఒప్పిస్తాను. బిడ్డను ఒప్పించడం తల్లి వల్ల మాత్రమే అవుతుంది. జాబిల్లి, నువ్వేం బాధపడకు. పృథ్వీ నీవాడు, ఈ రాజ్మహల్కి అల్లుడు.
5 నిమిషాల్లో వచ్చేస్తానని ఇంకా రాలేదేంటి? కొండమ్మ వచ్చాడు. వచ్చాడు. కానీ శంకు ఎక్కడా, నేనెక్కడా? ఎంబీబీఎస్ డాక్టర్ ఎక్కడా, మూలికల డాక్టర్ ఎక్కడా? కలలో కూడా కలవలేని మనుషుల్ని కలిపాడు ఆ దేవుడు, ఆ అగ్నిదేవుడు. ఆ అగ్నిదేవ్ గారా? అవును, అగ్నిదేవ్ గారే లేకపోతే ఈ రోజు నేను శంకు భారీగా ఉండేదాన్నే కాదు. ఏముంటున్నా కొండమ్మా? నిజం చెప్తున్నాను పున్నమి. శంకు అగ్నిదేవ్ గారి కూతురు మయూకని ప్రేమించాడు కదా. అవును. అప్పుడు ఆ విషయం గురించి ఆయన అడిగాను. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. నేను జాబిల్లి ఫ్రెండ్ని అనుకుని మొత్తం నిజాలు చెప్పేశాడు. ఏంటా నిజాలు కొండమ్మా? ముందు మయూకాకి మనం చేసే వైద్యం ఆపేయమన్నాడు. ఎందుకు అని అడిగితే, మయూకాకి మీరు చేసే వైద్యం చూస్తుంటే త్వరగా కోలుకునేలా ఉంది. అదే గనక జరిగితే మా మయూకాని శంకుగాడికిచ్చి పెళ్లి చెయ్యాలి అన్నాడు. మంచిదే కదా, డాక్టర్ చదువుకున్నాడు, ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా అన్నాను. అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? డాక్టర్ అయినంత మాత్రాన గూడెం వాడు జమీందార్ అయిపోతాడా? నా కూతురు ఒక్కరోజైనా వాడింట్లో ఉండగలుగుతుందా అని చీప్గా మాట్లాడాడు. అవునా? వాడి జీవితాంతం కష్టపడినా మా మయూక కాలి గోటుకు కూడా సరిపోడు అన్నాడు. వింటుంటే నాకే రక్తం మరిగిపోయింది. మళ్ళీ ఆయనే నాకు శంకుని పెళ్లి చేసుకునే ఐడియా ఇచ్చారు. శంకు రూమ్లోకి వెళ్లి గడియ పెట్టి గట్టిగా కేకలు వెయ్యి, మిగిలింది నేను చూసుకుంటాను అన్నాడు. అలా చేస్తే ఏం కావాలన్నా ఇస్తా అన్నారు. అలా చేద్దామని ఆ రోజు శంకుకి నువ్వు భోజనం తీసుకెళ్తుంటే ఆపి నేను తీసుకెళ్లాను. నేను మయూక కాలి గోటికి సరిపోనా? నా దగ్గరున్న వీడియోలన్నీ మహాదేవి గారికి చూపిస్తే వాళ్ళందరూ నా కాళ్ల కింద బతకాల్సి వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వాళ్ళకి నేనేంటో చూపించాలి. బావా, మొత్తం విన్నాను. మొత్తం వినేశారా? విన్నాను. నేను మయూక కాలి గోటికి కూడా పనికిరానన్నాడు కదా. రండి, వాడికి నేనేంటో చూపిస్తాను. వాళ్ళంతా నా కాళ్ళు పట్టుకునేలా చేస్తాను. అలా ఎలా చేస్తావు బావా? జాబిల్లికి దోషం ఉన్న సంగతి, శివదేవ్ గారికి ఇస్తున్న స్లో పాయిజన్ గురించి, మయూక ఆడుతున్న నాటకం గురించి నా దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే పున్నమి, ఇదంతా నీకు అనవసరం. ఇది నా ఈగోకి సంబంధించిన మ్యాటర్. ఇప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్దాం, పదండి. ఇప్పుడా? ఇప్పుడే వెళ్ళాలి. మహాదేవి గారి చేత వాణ్ణి కొట్టించకపోతే నా పేరు శంకునే కాదు. అంతేకాదు, వాళ్ళని రోడ్డు మీదకి పంపిస్తా. పెనిమిటి, మరి 5 లక్షలు? ముందు నా కక్ష, తర్వాతే నీ లక్షలు. రండి. ఇక్కడ ఉండాల్సిన బట్టలు బెడ్ మీద లేవేంటి? అమ్మా, నా బట్టలేవి? పృథ్వీ, అరే, ఈ బట్టలు ఎందుకమ్మా? నా బట్టలేవి? ఇవి వేసుకోరా. అయినా ఇప్పుడు మనం పెళ్ళికి వెళ్తున్నావా, గుడికి వెళ్తున్నావా? ఇవి లోపల పెట్టి నా బట్టలు తీసుకురా. మనం ఇప్పుడు పెళ్లికి వెళ్ళట్లేదు పృథ్వీ, కానీ నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు. అవును పృథ్వీ, నీకు జాబిలికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నావు. అసలు నీకు మతుండే మాట్లాడుతున్నావమ్మా? నీ ముందే కదా
పున్నం మెడలో తాళి కట్టాను. నువ్వు కట్టింది తాళి, అక్కడ జరిగింది పెళ్ళి అని ఆ పున్నమి మాత్రమే అనుకుంటుంది. మిగిలిన వాళ్ళందరికీ ఆ రోజు నువ్వు కట్టింది కేవలం తాడు, ఆ రోజు జరిగింది ఒక పీడకల అనుకుంటున్నారు. నువ్వు కూడా దాన్ని పెళ్లిలా పున్నమిని పెళ్లంలా భావించట్లేదని మాకు తెలుసు. నీ మనసులో జాబిల్లికి తప్ప మరొకరికి చోటు లేదని నీకు మాటలు తిరిగిన వయసు నుంచి చెప్తూనే ఉన్నావు. నువ్వు ఈ ఇంటికి అల్లుడు అవుతావు, నీ జీవితం బావుంటుందని ఎన్నో కలలు కన్నాన్రా. అవన్నీ ఒక పీడ కలలతో మట్టి కొట్టుకుపోతాయంటే నేను తట్టుకోలేనురా. అమ్మా, నువ్వెన్ని చెప్పినా ఇలా రెండోసారి తాళి కట్టడానికి నేను ఒప్పుకోను. నా ప్రాబ్లంకా దేవుడే దారి చూపిస్తాడు. అంతవరకు ఈ పెళ్లి విషయాన్ని వదిలేయండి ప్లీజ్. నాకు తెలుసురా నువ్వు నా మాట వినవు అని. అమ్మా ప్లీజ్ అమ్మా, అలా ఫీల్ అవ్వకు. నువ్వు ఫీల్ అయితే నేను తట్టుకోలేను. అంత తట్టుకోలేని వాడివైతే మా సంతోషం కోసం జాబిల్లి మెళ్ళో తాళి కట్టరా. జాబిల్లిని చూడరా, నీ మీద బెంగ పెట్టుకుని ఎలా అయిపోయిందో. పృథ్వీ, జాబిల్లి చాలా బాధపడుతుంది. జాబిల్లిని ఒంటరిగా వదలాలంటేనే భయం వేస్తుంది. ఏం చేసుకుంటుందో ఏమో అని. పృథ్వీ, నువ్వు లేకుండా నా లైఫ్ని నేను ఊహించుకోలేను. అసలు నువ్వే నా లైఫ్ అయినప్పుడు నువ్వు లేకుండా ఎలా ఉండగలను? ఒప్పుకో పృథ్వీ, పెద్దమ్మ అన్నయ్య బయటికి వెళ్ళారు. నువ్వు ఒప్పుకుంటే వాళ్ళొచ్చేలోపు పెళ్లి జరిగిపోతుంది. ముందు కోప్పడినా ఆ తర్వాత అన్నీ సర్దుకుంటాయి. చూడు పృథ్వీ, నిన్ను పెళ్లి చేసుకుని నీతో బ్రతకడం, లేదంటే చావడం. నీకేమన్నా పిచ్చి పట్టిందా జాబిల్లి? నువ్వేమన్నా అనుకో పృథ్వీ, నా మైండ్లో ఉన్నది నేను చెప్పాను. నాకు ఈ ఆస్తులు, అంతస్తులు, వారసత్వం ఇవేమీ వద్దు. నువ్వుంటే చాలు. ప్లీజ్ ఒప్పుకో పృథ్వీ. పృథ్వీ చాలా మొండోడు. ఒకసారి ఏదైనా అనుకుంటే దానికే కట్టుబడి ఉంటాడు. పృథ్వీ, ఇదే నీ నిర్ణయమా? అవునమ్మా, నేను జాబిల్లిని పెళ్లి చేసుకోలేను. నేను ఈ విషయం తాగి చేస్తానన్నా చేసుకోవా? అమ్మా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు. అయితే నువ్వు జాబిల్లి మెళ్ళో తాళి కడతానని చెప్పు. అర్థం చేసుకోవాల్సిన స్థానంలో ఉండి మీరే అర్థం చేసుకోకపోతే నేనేం చేస్తాను? సరే, నా చావు నేను చేస్తాను. మీకు నచ్చినట్టే చేయండి. అయితే ఈ బట్టలు వేసుకుని కిందకిరా, సరేనా? అగ్నిదేవ్ గారు, మీరు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేయండి. అలాగే, ఓకే. జాబిల్లి, నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. పద, త్వరగా రా. ఓం మాంగళ్యగౌరీ దేవతాభ్యో నమో నమః. ఓం లలితాదేవ్యై నమో నమః. ఓం బాలా త్రిపుర సుందర్యై నమో నమః. ఓం దుర్గాదేవ్యై నమో నమః. ఓం శ్యామలాకృత్యై నమో నమః. ఓం గంగాదేవ్యై నమో నమః. భవానీ గాయ. ఓం సరస్వతి స్వరూప విభవాయై నమో నమః. త్వరగా కానివ్వండి, బయటకు వెళ్లిన మహాదేవి గారు శివదేవి గారు వచ్చేలోపు పెళ్ళైపోవాలి. ఓం త్వరగా జరిపించండి పంతులు గారు. సిద్ధిదాయై నమో నమః. ఓం పృథ్వీశ్వరాయై నమో నమః. ఓం ఆదివ్యాధి నివారణ్యై నమో నమః. ఓం సౌభాగ్యదాయిన్యై నమో నమః. ఓం సృష్టి. ఏం జరుగుతోంది ఇక్కడ? పృథ్వీ, నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తోందా? మహాదేవి గారు, పృథ్వీ జాబిల్లి మీద ఎంత ప్రాణం పెట్టుకునున్నాడో మీకు తెలియంది కాదు. జాబిల్లికి పృథ్వీ అంటే ప్రాణం. అలాంటిది వీళ్ళిద్దరు ప్రేమికుల్ని విడదీసి వాళ్ళ ప్రాణం తీద్దామా? చెప్పండి. అలా అని
ఒక అమ్మాయి మెడలో తాళి కట్టి 7 రోజులు కూడా కాలేదు. అప్పుడే ఇంకొక అమ్మాయి మెడలో తాళి కట్టడం ఏమిటి? ఏ తాళి అంటే ఎగతాళి అయిపోయిందా మీకు? నానమ్మ, నన్ను క్షమించు నానమ్మ. పృథ్వీ లేకుండా నేను ఉండలేకపోతున్నాను. ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాను. జాబిల్లి ఆకలి లేదు, నిద్ర రావట్లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది నానమ్మ. జాబిల్లి, నీ బాధని నేను అర్థం చేసుకోగలను. మీ ఇద్దరి పెళ్లికి నేనే బీజం వేశాను. కానీ పృథ్వీ పున్నమి మెడలో తాళి కట్టేశాడమ్మా. అది ఎలా జరిగిందనేది పక్కన పెడితే మన సాంప్రదాయం ప్రకారం పెళ్ళైతే అయిపోయింది. కొనమ్మా, చూసావా? వీళ్ళంతా బలవంతంగా వకీల్ బాబుని ఒప్పించి ఆ జాబిల్లికిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారు. కాసేపు ఆగి మనం వచ్చుంటే ఈ పెళ్లి అయిపోయేది. అవును పున్నమి, ఆ పృథ్వీ వాళ్ళమ్మ మామూలుది కాదు. అయినా మహాదేవి అమ్మగారు ఉన్నారు కదా, పెళ్లి జరగకుండా చూసుకుంటారులే. జాబిల్లి పడుతున్న బాధని చూడలేకే మేమే ఇలా పెళ్లి చేయాలనుకున్నాం. సాంప్రదాయాల కన్నా పిల్లల భవిష్యత్తే ముఖ్యం కదా పెద్దమ్మా. పృథ్వీకి కూడా పున్నమి స్నేహితురాలు మాత్రమే కదా మహాదేవి గారు. ఆ విషయం స్వయంగా వాళ్ళిద్దరే చెప్పారు. పృథ్వీ కూడా ఇక్కడ ఉండడం ఇష్టం లేక వైజాగ్ వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. పృథ్వీ పుట్టినప్పటి నుంచి ఈ రాజమహల్లోనే ఉంటున్నాడు. మా బిడ్డగా మా దగ్గర కంటే మీ బిడ్డగా మీ దగ్గరే ఎక్కువగా ఉంటున్నాడు. దానికి కారణం ఏదైనా కావచ్చు. శివదేవ్ గారి కోసమైనా కావచ్చు, జాబిలి కోసమైనా కావచ్చు. ఈ 2 కారణాలు తప్పించి పృథ్వీ ఇక్కడ ఉండడానికి ఒక్క కారణం కూడా లేదు. ప్లీజ్ నానమ్మ, మీరు ఒప్పుకుంటే ఈ 2 ప్రాణాలు నిలబడతాయి. ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది. లేదంటే ఈ 2 ప్రాణాలు మీకు దక్కకు. జాబిల్లి, బావా, అమ్మగారు కూడా మాట్లాడడం లేదు. నీ దగ్గర ఏదో సాక్ష్యం ఉందని చెప్పావు కదా, వెళ్ళి చూపించి పెళ్ళి ఆపించాయి. పున్నమి, నువ్వేం కంగారు పడకు. ఈ పెళ్లి ఎలాగూ జరగదు. నేనుండగా ఈ పెళ్లి జరగనివ్వను. మరి పున్నమి పృథ్వీ పెళ్లి చేసుకున్నారు కదా అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. నువ్వు పెద్దదానివి కదా, ఇలా పెళ్లి చేసుకోవడం తప్పు కదా. మౌనంగా ఉన్నారంటే ఒప్పుకున్నట్టే. జరగాల్సింది చూడండి. రా కూర్చో. థ్యాంక్ యూ నానమ్మ, థ్యాంక్ యూ సో మచ్. కూర్చో. అమ్మా కూర్చో. కానివ్వండి పంతులు గారు కానివ్వండి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పవాణ చాపాం అనిమాద్ఘిరావృతాం కాసేపు వెయిట్ చెయ్యి. అనిమాద్ఘిరావృతాం ఇదిగో పృథ్వీ. భావయే భవానీ. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి పృథ్వీ, తీసుకో. సంభూతా దేవకాని సముద్యత విద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సంయుక్త రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకార. వకీల్ సాబ్, మీరు తాళి కట్టారని నేను ఎంతో నమ్మకంతో ఉన్నాను. తల్లి ప్రేమ ముందు నా ప్రేమ ఓడిపోయిందా? పృథ్వీ, జాబిల్లి మెళ్ళో ఆ 3 ముళ్ళు వేసేయ్. తాళి కట్టు పృథ్వీ. పృథ్వీ, తాళి కట్టరా. ఆగండి. పున్నమి
చూసారా పున్నం వచ్చేసింది.